ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఆశ. ఓకేనా? ఆ ఆశ ఏమంటే 2026 వస్తుంది అని సంతోషం. ఏదో ఈ సంవత్సరం అన్నా కష్టం పడినాము, బాధలు వచ్చినాయి, ఏదో వచ్చినాయి. ఇంకా 2026లో సంతోషంగా ఉంటాము, మా పనులన్నీ జరగాలని ఎన్నో ఆశతో, ఎన్నో బాధలతో ఇంత దూరం వచ్చాము మేము గల్ఫ్ కంట్రీకి. కానీ బాధపడంలే, మనకు ఆశ పోవడంలే, పోదు. ఎందువల్ల అంటే ప్రాణం ఊపిరి ఉన్నంత వరకు ఆశ అనేది ఉంటుంది. కానీ లేబ్బా ఇవన్నీ ఎందుకు, కొత్త సంవత్సరం వస్తుంది, ప్రతి ఒక్కరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరికి దువా చేస్తున్నాను. అలాగే నేను కూడా హాయిగా ఉండాలని. ఏం చేస్తామండి, కొన్ని బాధ్యతలు కాబట్టి ఇరుక్కున్నాము. లేదండి ఎప్పుడో మేము కూడా ఇండియాకి వెళ్ళిపోయేవాళ్ళము. ప్రతి ఒక్కరూ వచ్చేది ఏదో ఒక బాధ్యత. ఇంటి సమస్య, డబ్బుల సమస్య ముఖ్యంగా. ప్రతి ఒక్కరూ ఇంట్లోకి ఫోన్ చేసి మీ ఫ్యామిలీ వాళ్ళతో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. సంతోషంగా ఎన్ని దుఃఖాలు, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మన గల్ఫ్ కంట్రీలో కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ, దుబాయ్ కానీ, ఖత్తర్ కానీ, ఒమాన్ కానీ, మస్కట్ కానీ, ఆడికైనా కానీ మన ఆంధ్ర వాళ్ళు చల్లగా సంతోషంగా అందరూ బాగుండాలా దేవుడా. ఇది నా ప్రార్థన. మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ హాయిగా హ్యాపీగా ఉండాలా. ఈ 2026లో అన్న మన బాధలు తీరుతాయేమో చూస్తాం. అంతా దేవుడి చేతిలో ఉంది. ప్రార్థన తప్ప, దువా తప్ప ఎవరు ఏం చేయలేము, అంతే కదా. ఒక ఆశ, చిన్న ఆశ. అందరూ హ్యాపీగా ఉండండి. ఇంటికి ఫోన్ చేసి తల్లి కానీ, తండ్రి కానీ, కూతురు, పిల్లలు, భార్య, మొగుడు, భర్తతో అందరితో ఫోన్లు చేసి బాగా హ్యాపీగా ఉండండి. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి హ్యాపీగా ఉండాలా. అది చెప్తారు కదా, సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటే, ఆ ఒక రోజు హ్యాపీగా ఉంటే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటారని. అల్లా హాఫీస్. కష్టమన్నీ దాచుకునే మనసులో హ్యాపీగా ఉండండి. అల్లా హాఫీస్, ఖుదా హాఫీస్.